హలో గైస్, వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. తెలిసిందే మణికంఠ కన్ఫ్యూజన్తో హౌస్ మేట్స్ అందరినీ చంపేస్తాడు కదా, అది కొనసాగుతుంది. అండ్ ఆల్సో ఫుడ్ వస్తుంది. ఫుడ్ విషయంలో మణికంఠ ఎంత ఎమోషనల్ అయ్యాడు. ఇటువైపు యష్మి ఒకటి, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఎప్పటి నుంచో తనతో మాట్లాడట్లేదు. వాళ్ళ నాన్నగారి నుంచి లెటర్ వస్తుంది యష్మికి. సో అది యష్మికి వెళ్తుందా లేదా, ఎంత ఎమోషనల్ అయిందో చూద్దాం. యాక్చువల్గా చాలామంది ఇక్కడ ఏంటి, ఇప్పుడు నైనికాని తీసుకుంటే నైనిక కొంతసేపట్లో ఎలిమినేట్ అయిపోతుంది. కానీ నైనిక కోసం ఒకళ్ళు త్యాగం చేశారు, అది కూడా చూద్దాం. నీ మణికంఠ నాన్ సెన్స్ తట్టుకోలేకపోతున్నారు హౌస్ మేట్స్ అంతా, కానీ ఎలాగోలో అడ్జస్ట్ అవ్వాల్సిందే అని డిసైడ్ అయిపోయారు. సరే, ఇంకా ఎపిసోడ్లోకి వెళ్తే విష్ణుప్రియకి చెప్తా ఉంటుంది అనమాట ఎపిసోడ్ స్టార్టింగ్లోనే. ఏంటంటే నిన్న ఆదిత్య గారు ఎలిమినేట్ అయిపోయారు కదా, ఆయన మేజర్గా నేను ప్రేరణ చేసింది, ఆయన ఎన్ని తిట్టుకుంటున్నాడో ఏమో అని యష్మి అంటూ ఉంటుంది. ఎందుకు తిట్టుకుంటాడు అంటే, నువ్వు నామినేట్ చేసిన వాళ్ళంతా వెళ్ళిపోతూ ఉంటే నిన్ను తిట్టుకుంటూ ఉంటారు, వాళ్ళకి అదే పనే. ఆడియన్స్ ఓటింగ్ మీద డిపెండ్ అయి ఉంటుందా, లేకపోతే నీ మీద డిపెండ్ అవుతుంది? అదేమి లేదు కదా. ఇక్కడ యష్మి కొంచెం ఓవర్ థింక్ చేస్తున్నట్టు అనిపించింది. మణికంఠ సేమ్ తెలిసిందే, మన మిడ్ నైట్ టాస్క్లు అదే కట్ చేసి ఇక్కడ పెట్టారు. ఏంటంటే మైండ్ తినేస్తుంటాడు ఇక్కడ బయట వాళ్ళని. నేను అనుకున్నాను మనం ఇలా ముందుకు తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతారేమో అనుకున్నాను. అంత ఆలోచించడానికి అక్కడ ఏముంది అన్నట్టుగా ఈ నబీలు ప్రేరణ ఇల్లు పాపం విసిగెత్తిపోతారు. అక్కడ వాళ్ళకి లేని టెన్షను, అక్కడ నుంచి ఉన్న వాళ్ళకి లేని టెన్షన్, నీకేంటి టెన్షను అంటే ఏం రన్ అవుతూ ఉంటుంది. అక్కడ చెప్తున్నాడు కదా బిగ్ బాస్, వినకుండా ఏంటి నీ మైండ్లో ఏమవుతుంది అంటే, నాకు ఏదో రన్ అవుతూ ఉంటుంది అని చెప్తా ఉంటాడు మరికంట. నీకు ఎందుకు బాబు కన్ఫ్యూజను, అంత క్లియర్గా చెప్తే అని ప్రేరణ పాపం. ఇక్కడ ఏంటంటే అతను నశ పెడితే పెట్టాడు, పక్కన వాళ్ళకి ఇదవుతుంది, పక్కన వాళ్ళకి ట్రిగ్గర్ అవుతుంది. అది ఏంటి ఈయనకు అర్థం కావడానికి ఏముంది అని మనం మెంటల్ టెన్షన్లోకి వెళ్ళిపోయి మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఇతనికి అర్థం కావడానికి ఏముంది, ఇంతలో ఇంత సింపుల్ విషయం, ఇతను యాక్ట్ చేస్తున్నాడా, నిజంగా చెప్తున్నాడా, ఇన్ని ఆలోచించి మనం బుర్ర పాడు చేసుకుంటాం. మరికంటే మాత్రం హ్యాపీగానే ఉన్నాడు, అది విషయం. అలా జరుగుతుంది ఇక్కడ. యష్మి అయితే పృథ్వీ వచ్చి నువ్వు హ్యాపీనా అని అడుగుతూ ఉంటాడు. ఏంటన్నా ఏంటి ఆల్ రైటా అని అడిగితే, నేను ప్రయాణం చేశాను కదా అందుకే బాధపడుతున్నాను, నువ్వు హ్యాపీ కదా, నువ్వు విష్ణు ఉందిగా పో, అది ఇది అంటూ ఉంటుంది. ఇక్కడ యష్మి అయితే సోనియా లేని చక్కగా లోటుని అయితే భర్తీ చేస్తుంది, ఆ ప్లేస్లోకి అయితే వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. కానీ ఇంట్లో గేమ్ ఆడాలన్న విషయం మర్చిపోయి ఇక్కడ పృథ్వీకి నిఖిల్ కనెక్ట్ అవ్వాలి, వాళ్ళ ఫ్రెండ్స్ని చేసుకోవాలి, ఈ విషయం ఎక్కువైపోయిందేమో యష్మిలో అని అనిపిస్తుంది నాకు. సోనియా అన్నమాట నిజమయ్యేలాగుంది, వాళ్ళ మీద అటెన్షన్ ఎక్కువ అవుతుంది నీకు అన్నట్టు. ప్రస్తుతానికైతే ఇంకా బాటలో వెళ్తూ ఉంది, ఎంతవరకు వెళ్తుందో చూడాలి. హైలైట్ అసలు ఇక్కడ విష్ణు నిన్న చెప్పింది కదా అదే డైలాగు ఇంకొంచెం విడమర్చి పెట్టారు ఎపిసోడ్లో. ఏంటంటే బాధపడేది ఫీల్ అవ్వాల్సింది మేము, పాపం వీళ్ళందరూ మమ్మల్ని ఓదార్చడానికి వద్దాం అనుకున్నా, మేము ఎలిమినేట్ అవ్వడానికి రెడీగా ఉన్నాం కదా, మరి ఓదాల్సింది మమ్మల్ని కదా. సో వద్దాం అనుకున్నా, ఇతను రాని ఆ స్పేస్ ఇవ్వట్లేదు మరికంట. నాకేం అర్థం కావట్లేదు, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన 1% అటెన్షన్ కూడా ఇవ్వట్లేదు బాబు. నువ్వు మొత్తం జనాల్ని కూడా నీ వైపు తిప్పేసుకున్నావు, ఇంకేం కావాలి ఆయన నీకు, నువ్వు పండగ చేసుకో. ఇప్పుడు అందరూ నీ వైపే ఉన్నారు, నీ లోకంలోకి జనాలు కూడా తెచ్చేసుకున్నావు అంటే భలే అర్థం చేసుకున్నావు విష్ణుప్రియ. నీ లోకంలోకి ఆడియన్స్ని కూడా తెచ్చేసుకున్నావు కదా, నువ్వు హ్యాపీగా ఉండు, అలా పండగ చేసుకో అని నవ్వేసుకుంటున్నారు. ఇంకా చెప్తున్నాడు, ఇంకా అట్లా కాదురా, నేను కన్ఫ్యూజ్ అయిపోతాను రా, అసలు బ్లాక్అవుట్ అయిపోతాను రా అని చెప్తున్నాడు. మళ్ళీ మొదలెట్టాడు బాబు అంటే, అట్లా కాదురా చూడరా నా లిప్స్ కూడా ఎండిపోతున్నాయి టెన్షన్లో, అది ఇదంటే నబీల్ వచ్చి అసలు విషయం చెప్పేస్తారనమాట. నువ్వు సైరన్ మోగ్గానే మిడ్-వీక్ ఎలిమినేషన్ స్టార్ట్ అయినట్టుంది, అది ఇది అన్నావు అంత కదా, నీకు అంత క్లారిటీ ఉన్నప్పుడు మరి ఇంకేం కన్ఫ్యూజన్ నీకు అందులో అంటే, అది కాదురా అని చెప్పబోతూ ఉంటాడు. ఆమె చూడు పాపం, ఎవరు నైనిక ఏడ్చి కప్ప కళ్ళలో తయారైన ఆమె ఓదార్చే వాళ్ళే లేరు. నీ మూడ్ స్వింగ్స్ మేనేజ్ చేయాలి, నిన్ను మాత్రం అందరూ పట్టించుకుంటూ ఉండాలి, అది ఇది అంటాడు. నబీల్కి ఇక్కడ ఎక్కడో తట్టింది, అది కాదు అంత క్లారిటీ ఉంది నీకు మిడ్-వీక్ ఎలిమినేషన్ అని మళ్ళీ అంటున్నాడు. నీకు ఇంకేం కన్ఫ్యూజన్ నాకు అర్థం కాలేదు అన్నట్టు నబీల్ అడుగుతున్నాడు. చూసాం కదా, ఫస్ట్ నేను అనుకున్నాను, తర్వాత నన్ను పంపిస్తారు అనుకున్నాను, తర్వాత నేను సేవ్ అయ్యానని తెలిసింది, అప్పుడైనా రిలాక్స్గా ఉండొచ్చు కానీ నబీల్ అంటాడు. మళ్ళీ వాళ్ళకి రీజన్ చెప్పమన్నారేమో వాళ్ళు వెళ్ళిపోవడానికి అని టెన్షన్ పడ్డాను అంటే, వాళ్ళ రీజన్ కాదు బాబు, ఒక్కోళ్ళు ముందుకు తోస్తే నీ అభిప్రాయంలో ఎవరు వెళ్తున్నారు అన్నట్టు అడిగారు బాబు అని చెప్తాడు కదా నబీల్. అది ఇక్కడ ఎపిసోడ్లో కట్ చేశారు, అది జరిగింది అనమాట. నబీల్కి కూడా పిచ్చెక్కింది, కానీ ఒక దశలో నబీల్ని ఎందుకో కన్విన్స్ చేసినట్టే అనిపించింది. ఇటువైపు ప్రేరణ వచ్చి ఎప్పుడు అతనికి అటెన్షన్ ఇవ్వాలి, ఎప్పుడు అతనితో మాట్లాడాలి, అతను ఏం ఫీల్ అవుతున్నాడో తెలుసుకోవాలి అంటే, ఆఖరికి మనల్ని విలన్ చేస్తాడు అని సీత అంటది. అతని విషయం అంతేలే అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. అది డైరెక్ట్గా
ఇక్కడ మళ్ళీ మాట్లాడుకుంటారు కదా విష్ణుప్రియ, అక్కడికి వచ్చి సీత కూర్చొని ఉంటుంది. సో అక్కడ కూడా అంటది అనమాట, ఇంత సపోర్ట్ చేసి ఇంత మనం పుష్ ఇచ్చి అతన్ని ఎంకరేజ్ చేస్తే ఏం దొరికింది అనగానే మణికంఠ ఇటు నుంచి వెళ్తూ ఉంటాడు అనమాట, వాళ్ళ మీద నుండే వెళ్తూ ఉంటాడు. ఈ మణికంఠ మనల్ని ఆడియన్స్ దగ్గర విలన్స్ చేస్తున్నారా అని కొంచెం పెద్దగా అంటది మణికంఠ. అప్పుడు మణికంఠ ఆగుతాడు. అమ్మో ఎంత పెద్ద మాట అన్నావు అంటాడు. అవును మరి నువ్వు నిన్న చేసింది అంతే కదా, సో నిన్న చేసావు కదా థ్యాంక్ యూ హౌస్ అని చెప్పి ఏదో జోక్గా అంటున్నావు లేరా అంటే, ఏం జోక్ అంటే ఏంటి జోకు, నాకు బాధ అనిపిస్తుంది అని చెప్తున్నాడు. నీకు బాధ అనిపించినప్పుడు నీకే బాధ వస్తుంది, నీకే ఎమోషన్ ఉంటుంది, నీకే ఏడుపు వస్తా, మాకు రాదా అని సీత అడుగుతుంటే, లైట్ తీసుకో సీత నాకే ఏడుపు వస్తుంది అని చెప్పి వెళ్ళిపోతున్నాడు అనమాట. నేను 3 సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను సీత ఎందుకు నేను అలా ఫీల్ అయ్యానో. ఫస్ట్ నాకు ఆ పప్పీ టాస్క్ నుంచి తీసేశారు, ఆ తర్వాత నన్ను సపోర్ట్ చేయలే, ఆ రెండు దృష్టిలో పెట్టుకొని నేను ఫీల్ అయ్యాను అన్నట్టుగా చెప్తా ఉంటాడు. ఎన్నిసార్లు చెప్తాను నేను అంటే చెప్పకు అయితే మాకు ఏం చెప్పకు అన్నట్టు సీత అంటే మరీ మంచిది వదిలేసి అని వెళ్ళిపోతాడు. నేను సీరియస్గానే చెప్తున్నాను రా, జోక్గా కాదు అని వీళ్ళందరితో సీత చెప్తా ఉంటుంది. చక్కగా వాళ్ళతో గొడవ వేసేసుకొని వాళ్ళతో అనాల్సినవి అన్నీ అనేసి వాళ్ళు నిన్నేదో అన్నారని చెప్పి ప్రొజెక్ట్ చేసి నువ్వు పాజిటివ్ అయిపోయి వాళ్ళని నెగిటివ్ చేసేసి చక్కగా కెమెరాల ముందు ఏడుస్తూ చక్కగా ఓట్లు తెప్పించుకుంటున్నావు అన్నట్టుగా సీత అంటూ ఉంటుంది. అందరి ముందు నాకు నిఖిల్ కూడా అంటుంటాడు అనమాట, అందరి ముందు నాకేం తెలియలేదు అలా అయిపోయింది, కోపం వచ్చేసింది అందుకే అలా అన్నాను, సారీరా నా మూడ్ స్వింగ్స్ అది ఇది అంటాడు మళ్ళీ అని చెప్పి నిఖిల్ కూడా అంటున్నాడు. ఇక్కడ హౌస్ మేట్స్ అంతా పీకల్లో కోపం మీద ఉన్నారు మణికంఠతో. మణికంఠకి కొంచెం మోటివేషన్ ఇస్తాడు కదా నబీలు, అది కొంచెం ఎవడో వేశారు ఇక్కడ. ఏంటంటే వాళ్ళు ఏమైనా అనుకోని నీకు చెప్తున్నా, నువ్వు నీ గేమ్ నువ్వు వాడు, నీ పని నువ్వు చూసుకో, చక్కగా నీ కిచెన్ డిపార్ట్మెంట్ ఇచ్చా అది ఫుల్ఫిల్గా చేసుకో, నీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే నా దగ్గరికి వచ్చి మాట్లాడు అది ఇదని చెప్తా ఉంటాడు. అరే నాకు వాళ్ళు చెప్పినవి అన్ని యాక్టింగ్ ఇలాంటివి నాకు రావు, నేను చేసే టైప్ కాదు అని మనీ కూడా అంటూ ఉంటాడు. ఇంతలోకి సీత నబీల్ని పిలుస్తుంది. నబీల్ అప్పుడు రాపోయినా కొంచెం డిస్కషన్ కొంచెం మోటివేషన్ బాగా ఇచ్చి ఆ తర్వాత లోపలికి వెళ్తాడు. తెలిసిందే కదా సీత గురించి కూడా మాట్లాడి, అదే నేను నిన్న సీతను అన్నది తప్పు కదా మణికంఠ, నాకు నచ్చలేదు అంటే మణికంఠ లేదు నేను అసలే మూడ్ ఆఫ్లో ఉన్నాను, ఆ రెండిట్లోంచి తీసేశారు కదా, అలాంటప్పుడు వచ్చి ఆమె థ్యాంక్ యూ హౌస్ అని ఎందుకు అన్నావు అన్నట్టు ఆమె గొడవ పెట్టుకోవడానికి వచ్చింది కదా, అందుకని నువ్వు సపోర్ట్ చేయలేదు అది ఇది అన్నాను. ఆ ప్లేస్లో ఎవరొచ్చినా అనేవాడు అయితే అంటే ఎవరొచ్చినా అనేవాడిని అన్నాడు. అంటే మరి ఇంకెందుకు సీత నాకు క్లోజు అందుకే నేను సీతను అనాల్సి వచ్చిందని ఎందుకు అన్నాడో అదే ఒకటి రాంగ్ చేశాడు మళ్ళీ. మనకంటే నాగార్జున గారు అడుగుతారని నేను అనుకుంటున్నాను ఈ విషయం అయితే. వీళ్ళు లోపలికి వచ్చాక సీత అడుగుతాను ఏమంటున్నాడు అని చెప్పి, ఏం లేదు సీత విషయంలో కూడా నువ్వు తప్పు చేసావు అది ఇదని కొంచెం మోటివేషన్ ఇస్తుంది ఆ పిల్లోడికి, అదే నీ విషయంలో తప్పు చేశాడని కూడా చెప్పినాను అంటే, అప్పుడు నా తప్పేం లేదు నువ్వు అందరినీ అంటే ఆమె రియాక్ట్ అయింది సో అందుకనే ఆమెను అనాల్సి వచ్చింది అన్నాడు. లేదంటే నువ్వు పక్కన పెడితే నువ్వు పక్కనే ఉండాడు, ఎందుకు అలా అందరి మీద పడి ఎందుకు సీన్ చేస్తున్నావు అన్నట్టుగా చెప్పాను. నబీలు అతని దగ్గర చాలా ఇది ఉంది, నువ్వు అతను నమ్మకం అది ఇదని చేతి చెప్తా ఉంటే, నబీలు యాక్ట్ చేసినా ఎంతసేపు యాక్ట్ చేస్తాడు అంటే 24/7 యాక్ట్ చేస్తున్నాడు, నీకేం తెలుసు నబీలు నీకు ఎలా చెప్పాలి ఇప్పుడు. అయితే ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా మనం సపోర్ట్ ఇస్తేనేమో సైలెంట్గా తీసుకుంటాడు, ఏమన్నా ఏమో లౌడ్గా చేస్తాడు. ఇప్పుడు నీతో మాట్లాడాను కొన్ని రోజులు అయిన తర్వాత నీతో కూడా అవుతుంది. ఫస్ట్ విష్ణు యష్మి వెళ్తే అందరూ బాగున్నాడా మంచి సపోర్ట్ తీసుకున్నాడా, ఆ తర్వాత ఎగైనెస్ట్ చేయడు. ఫస్ట్ ఏమో సపోర్ట్ అంతా తీసుకొని ఆ గుర్తుపెట్టుకొని రియాక్ట్ అవుతారు వాళ్ళు రియాక్ట్ అయిన తర్వాత నేను ఫస్ట్ సపోర్ట్ తీసుకొని వాళ్ళ దగ్గర ఇది చేసుకుంటాడు, తర్వాత ఏదో ఒక ఇష్యూ వచ్చి రియాక్ట్ అవుతారు వాళ్ళు. రియాక్ట్ అయిన తర్వాత ఇతనేమో సింపతైజ్గా దాన్ని మార్చుకుంటున్నాడు, నేను ఇలా కాదు నేను అలా కాదు మీరు నన్నలా అలా అంటున్నారు నాకేం తెలియట్లేదు అది ఇదని మాట్లాడతాడు. పాయింట్ అయితే నిజం ఇప్పుడు సీత చెప్పేది ఏంటంటే, అప్పుడు ఏమవుతుంది మెల్లగా అక్కడ అరిచేసి అందరి దగ్గర ఎమోషనల్ అయిపోయి బాగా పేరు తెచ్చుకుంటాడు. తర్వాత సైలెంట్గా వచ్చి వాళ్ళతో ఉన్న ఇష్యూని సార్ట్ అవుట్ చేసేసుకుంటాడు. సారీ నేను ఏదో మూడ్ ఆఫ్లో ఉండాలి అయింది, లేదంటే సారీ ఇంకా ఎప్పుడు జరగదులే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అదేమో సైలెంట్గా చేసేస్తాడు. మొత్తానికైతే ఇష్యూని అయితే పెద్దదిగా చేసి తన వైపుకు పాజిటివ్గా మార్చుకుంటాడు అన్నట్టు సీత చెప్తుంది. విషయంలో ఫస్ట్ నుంచి కలిసి వచ్చే ఈ రెండు అంశాలే. ఫస్ట్ అయితే వాళ్ళతో సపోర్ట్ తీసుకుంటాడు, నాకు నీడెడ్ సపోర్ట్ అన్నట్టుగా ఉంటాడు, బాగా వాళ్ళని ఇది చేసుకుంటాడు. తర్వాత వాళ్ళని నామినేట్ చేసి వాళ్ళ మీద ఒక ఇష్యూ ఏదో ఒకటి వస్తుంది, వాళ్ళేమో వెంటనే రియాక్ట్ అవ్వగానే అదేంటి ఇలా చేస్తారు నేను తెలిసిందే కదా నాకేం తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటాడు. మణికంఠ వచ్చి అంట్లు కడగడానికి ఎవరైనా హెల్ప్ చేస్తారా అని వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటే నబీలు సీత అడుగుతాడనమాట. అడిగితే సీత అంటది ఆదిత్యన్న లేడుగా మనమే చేయాలి కాబట్టి రేపు పొద్దున్న కడుగుతాలే నేను ఇప్పుడు రాలేను అంటది. నబీల్ అంటాడు పోనీ ఓ పని చేయి నువ్వు కడగాల్సిన కడిగేసి మిగతా రేపు ఉంచు మేమన్నా అందరం కడుగుదాం అని చెప్తాడు.
నబీలు వీళ్ళందరూ మళ్ళీ ఇటు కూర్చొని ఉంటారు. విష్ణు, పృథ్వీ, నిఖిల్ ఈ బ్యాచ్ అంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక పాట పాడు అని అడుగుతూ ఉంటారు నబీల్ని. నబీల్ అంటే నేను రూల్స్ బ్రేక్ చేయ, త్వరగా పడుకోవాలి, లైట్స్ అన్నీ ఆఫ్ చేయాలి, అది ఇదంటే చూసావా మారిపోయింది చెప్పానా నేను, చీఫ్ అయితే మారిపోతాయని నిఖిల్ అంటాడు. పృథ్వీ కూడా అదే అంటాడు, ఇలా అయితే ఎలా రా, చీఫ్ అవగానే మారిపోతావా అది ఇదని చెప్పి జోకులు వేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు బిగ్ బాస్ ఒక టాస్క్ పెడతాడు, తెలిసిందే కదా, మనిషి అంటే మీరు జ్యోతిష్యులుగా మారాల్సి ఉంటుంది, ఇంటి సభ్యులందరి సమస్యలకి మీరు పరిష్కారాలు చెప్పాల్సి ఉంటుంది అని చెప్తారు. ఒక్కొక్కరుగా వచ్చి జాతకం చూపించుకోవాలన్నమాట. ఒక కండువా అని ఒక భూతద్దం ఇస్తారు చేతిలో రేఖలు చూడడానికి. నమస్కారం అమ్మ నవీల్ బాబు రాబాబు అంటారు. ఏదో సీత అంటుంది అనమాట. మణికంఠ శర్మ నా పేరంటే మా 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 హౌస్లో ఒక మణికంఠ శర్మ ఉన్నాడు, అతనైతే ఆడైతే కాదుగా అంటది. అండ్ ఇంతలోకి నబీల్ వస్తాడు, కూర్చుంటాడు. అనమాట, బాబు నువ్వు ఎప్పుడు పుట్టావు అది ఇది అని చెప్పి 22 ఫిబ్రవరి, నీకు చేతిలో రేఖలు చాలా బాగున్నాయి, నీకు చాలామంది అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారేమో చూడమంటే చాలామంది అమ్మాయిలు ఉన్నారు అంటారు. గురువుగారు ఏతో ఏమైనా స్టార్ట్ అవుతుందేమో చూడండి అంటే 8వ క్లాస్ నుంచే నీ ప్రేమ మొదలైనట్టుగా ఉంది బాబు. వీళ్ళకి ఆల్రెడీ తెలిసేమో ఏదో స్టోరీ, దాన్ని మ్యానిపులేట్ చేసి అలా చెప్తున్నారు. ప్రేరణ వచ్చేసి ఆద్య అని ఏమైనా ఉందేమో చూడండి గురువు గారు అంటది. మేబీ ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ నుండి అలా ఉండుండొచ్చు. అండ్ ఇటువైపు నబీల్ వచ్చి ఆ చేతిలో షేరు కనిపిస్తుందేమో చూడండి అంటారు. ఆ పులులు, సింహాలు, నక్కలు అన్నీ ఉన్నాయి బాబు, కోతులు అన్నీ ఉన్నాయి బాబు అంటే ఆ నక్క అతను ఎదురుగానే కూర్చుందేమో అడగండి, మీ ఎదురుగానే కూర్చుందేమో అడగండి అంటారు. అంటే మణికంఠ నక్క అనమాట. ప్రస్తుతానికి ఇక్కడ మణికంఠ రియాక్ట్ అవడు, మా నామినేషన్లో చూసుకుందాంలే అన్నట్టు లైట్ తీసుకుంటాడు. ఎందుకంటే నిన్న కూడా హట్ చేసింది కదా, నీ వల్ల హౌస్ అంతా విలన్లు చేసావు అది ఇదని మాట్లాడింది. సో ఇది పెద్ద ఇష్యూ అయ్యేలా ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, నీతో నేను మాట్లాడను అని చెప్పి. అన్ని దృష్టిలో పెట్టుకుని సీతకు రెడీగా పెట్టుకునే ఉంటాడు. నువ్వు కూర్చున్న కిరీటం ముళ్ళ కిరీటం బాబు, చీఫో అంటున్నావు కానీ అది కచ్చీఫ్ అవ్వకుండా చూసుకో అన్నట్టుగా అంటుంటాడు అనమాట. దబిడే అంటే నబీల్కున్న భయం, నబీల్ వైల్డ్ కార్డ్స్లో ఎవరన్నా అందులోకి నబీలు అదే ఎవరైనా సెట్ అవుతారని చూడండి వైల్డ్ కార్డ్లో అంటే ఒక బ్యూటీ టీనే రాబోతుంది, నువ్వు పర్ఫ్యూమ్లు పీల్చడం ఆపేస్తే మాత్రం నీకు మంచి జరుగుతుంది. ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పండి స్వామి అంటే అది చెప్పకూడదు, అది రహస్యం బాబు అంటే ఆ రహస్యంగానే ఉంచండి చెప్పకండి అంటాడు. అందరితో నబీల్ది అయిపోద్ది. ఎవరైనా గిరా తిరిగి వచ్చి కూర్చుంటుంది కామెడీగా. ఏంటమ్మా ఏంటి కొంచెం ఆ కొంగు పైకి లేపితే నీ మొక్క కవలికలు చూస్తానంటే అది లేపితే చూడండి స్వామి చూడండి నాకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిందో, ఇక్కడ బ్యూటీషియన్లో ఎవరూ లేక ఈ బొట్టు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇక్కడ పెట్టుకున్నారంటే మీ ఫ్రెండ్ ఎస్పీ ఉంది కదా ఆమె బాగా చేస్తుంది అనుకుంటా అంటే ఆమె కంటెస్టెంట్ ఆమె బ్యూటీషియన్ లాగా ఉందండి మీకు అంటది. అంటే సరేలే బాబు విషయం ఏంటి అని చేతి రేఖ చూస్తే నాకు చీఫ్ దగ్గర నుండి వచ్చేసి ఇదో వెళ్ళిపోతుంది స్వామి, దానికి ఏం చేయాలి అంటే నువ్వేం బాధపడకమ్మా, నీ నోట్లో ఎవ్వరు ఆగలేరు, సో చీఫ్ నువ్వు కాకపోయినా వాళ్ళిద్దరూ అయినా కూడా నువ్వైనట్టేలేమ్మా వదిలేసే అన్నట్టు అంటాడు. ప్రేరణ అంటది అస్సలు బాగాలేదు గైస్ ఈ జాతకం అని చెప్పి వెళ్ళిపోతుంది. ఎందులో విష్ణుప్రియ వస్తుంది. నాకు ఈ హౌస్లో ఉన్న ప్రాబ్లం ఒక అబ్బాయి మనసు బాగా లబ్డబ్ అని కొట్టుకుంటుంది అన్నట్టు చెప్తుంది. వైల్డ్ కార్డ్లో ఇంకెవరైనా వస్తారేమో చూద్దామమ్మా. బిగ్ బాస్ హౌస్లో అయితే మీ ఇద్దరు ప్రేమ పక్షులు, మీ అల్లరి ఇలాగే కొనసాగించు, అదే నీకు వర్కౌట్ అవుతుంది అన్నట్టు చెప్తాడు. రావయ్య పెదనాన్న నీ పేరేంటి అంటాడు నిఖిల్ అంటాడు. అందులోకి నీకు చాలా ప్రేమలు ఉన్నాయి ఈ హౌస్లోనే ఉన్నాయి, నీకు ఒకటన్నా సెట్ కావాలంటే నువ్వు ఈ హౌస్లోనే ఎవరైనా చూసుకోవడమో లేదంటే వైల్డ్ కార్డ్స్లో ఎవరినైనా ఖచ్చితంగా నీ కోసం అంటూ వస్తారు అన్నట్టు చెప్తాడు. శని గ్రహం వచ్చి మూడు గ్రహాలు కూర్చున్నాయి, ఆ 3 గ్రహాలు నువ్వు సరిగ్గా బ్యాలెన్స్ చేస్తే కనుక నీ శనిగ్రహం అనేది పోతుందంట. ఎవరు స్వామి ఆ శనిగ్రహం, నా చేయి చూసేది వాడేగా అంటే అవును వాడిని నీ క్లాన్లో పెట్టకుండా ఉంటే నువ్వు చాలా మంచిగా ఉంటావు అంటే వాళ్ళందరూ అదే చెప్తున్నారు గురువు గారు అది ఇది అంటుంటాడు. యష్మి వచ్చేసి నేను ఇంగ్లీష్ సరిగా నేర్చుకోకుండా హౌస్కి వచ్చేసాను, దాని ద్వారా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, స్పెల్లింగ్ టాస్క్ పోవడం కానీ మొన్న ఈ పక్కన స్పేస్ ఉండడం కానీ, సో దానికి ఏంటి సొల్యూషన్ అంటే అమ్మ నీకు ఇంగ్లీషే కదమ్మా తెలుగు కూడా రాదంటాడు మరిగడ్డ వచ్చేసి. తెలుగు మీద ఏమీ పెట్టట్లేదే గేమ్స్ అంటది. చిన్న ప్రయోజనం ఏం లేదు తల్లి అంటే నా పరువు పోతుంది కదా అంటే పోయిందే పెద్ద ఏం లేదులే తల్లి, తెలుగుగానే ఉండిపోతానా స్వామి, ఇంకా వైల్డ్ కార్డ్లో ఉన్న హ్యాండ్సమ్ హంక్ ఎవరైనా వస్తారంటే హంక్ అంటే నీ దగ్గర ఆడు బంక్ అయిపోతాడమ్మా, ఈ నోటికి ఎవరు తాళలేరు, చెండాడే టైపు ఎంగిలి పడిన విస్తరాకు కూడా చిరిగిపోవాల్సిందేనండి. ఇదేమి లాజిక్ మరి మనకి తెలీదు. శర్మ గారు మీకు ఆల్రెడీ పెళ్ళయింది తెలుసు కదా అన్నట్టు అంటాడు విష్ణుప్రియ. అంతలోకి చేయొదిలేస్తాడు. ఎస్ఎంఎస్ నువ్వు ఎలాగో చెప్పలే వేస్ట్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఏదో వస్తుంది అనమాట. పద్మావతి ముట్టి బిడ్డ బేసిక్గా ఉన్నావు, టాప్ 5లో ఉండే సూచనలు బాగా కనిపిస్తున్నాయి, టాప్ 1 కనిపించట్లేదు స్వామి. అమ్మ ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండకూడదమ్మా. పెళ్లి రేఖ చూడండి స్వామి అంటే పెళ్లి రేఖ ఉందమ్మా బేసిక్గా ఉంది, నువ్వు ఈ హౌస్లోనే ఉండను 6 అడుగుల ఆజాన్ బాహులు అంటూ నిఖిల్ చూపిస్తారు. అయితే ఎంతలోకి
రోజు పొద్దున సాయంత్రం ఏడుస్తుంటే ఎవరికెళ్ళి దగ్గరకు వస్తారని నబీల్ అంటున్నాడు. సరే ఇంక అయిపోయింది. సరే ఇంకో ప్రాబ్లం ఉంది స్వామి, ఈ హౌస్లో ఉండే మణికంఠ అని ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు సావ కొడుతూ ఉంటాడు రోజు. దానికైతే నేను తాళపత్ర కంద్రాలు చూడాలని చూస్తాడనమాట. సో ఈ ఇన్ఫినిటీ సీజన్కి ఇన్ఫినిటీ దరిద్రుడు అంటే వాడి దరిద్రం వదలంటే అటో గుడ్డు ఇటో గుడ్డు వేస్తే వాడి దరిద్రం వదిలిపోతుందంటే అది జరిగేలా లేదులే స్వామి అని చెప్పి లేచి వెళ్ళిపోతుంటుంది. పృథ్వీ ఏమో ఇంకా వస్తాడనమాట, అదే చేతిలో సిగార్ లాగా ఏదో ప్లాస్టిక్ పట్టుకొని జస్ట్ ప్రిటెండింగ్గా వస్తాడు. ఆ దృష్టిలో అది పక్కన పెట్టు, అది ఉండకూడదు, అది మంచిది కాదంటే నాకు ఏది వద్దంట అదే కావాలి స్వామి అంటాడు. అయితే నీ చీఫ్ అందుకే దగ్గరకు రాకుండా పోతుందంటే పక్కన పెట్టేస్తాడు. ఇంతకీ పృథ్వీ అడుగుతాడు, నాకు ఇద్దరు అమ్మాయిల మీద మనసు ఉంది, పడు బాబు మరీ కకృతి పడకు, రామ చిలకతో ఉంటే కనుక రాముడు అవుతావు, చిలకలతో ఉంటే కనుక కృష్ణుడు అవుతావు అన్నట్టుగా. అంటే కాలేజ్ సెకండ్ డిగ్రీలో నైన్కి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి రేఖ ఎక్కడైనా ఉందేమో చూసి చెప్పు అంటాడు. విష్ణు తపస్సు చేసుకుంటూ ప్రియంగా ఉంటే నీకు కలిసి వచ్చే ఇది ఉంది అంటాడు. ఏడో చెప్తాడు, ఇది అస్సలు బోరింగ్గా ఉంది, బట్ స్టిల్ ఏదో కంటిన్యూ. ఇప్పుడు వరకు మణికంఠ జాతకం చెప్పాడు కాబట్టి హౌస్ మేట్స్ మణికంఠ జాతకాన్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చూస్తూ చెప్తూ ఉండాలి అన్నట్టు బిగ్ బాస్ చెప్తాడు. ఆహా ఏం ట్విస్ట్ అని అందరూ అనుకుంటారు, మొదలెడతారు. ఇక చీఫ్ అవ్వాలి నబీల్ వస్తాడు, చీఫ్ అవ్వాలి అనుకుంటావా, చీఫ్ పనులు మానేస్తే నువ్వు బాగుంటుంది, దొంగతనాలు, ఈ ఊరుకునే ఎమోషనల్ అవడాలు, అప్పుడు ఖచ్చితంగా చీఫ్ అవుతావు, ఇవన్నీ ఆపేస్తే అన్నట్టు అంటాడు. మనకంటానేమో నబీల్ అంటారు, ఎందుకో తెలియదు ఈ వారమే నువ్వు బయటకు పోతావేమో, నాకు బాగా కొడుతుంది అంటే నువ్వు పో అంటాడు మరిగంట. అసలు యష్మి వచ్చి నాకు ఐసైట్ అయితే నీ చేతిలో రేఖలు లేవో నాకు కనిపించట్లేదు అని చెప్పి మొదలు పడతారు అనమాట. బాబు ఎప్పుడు స్పేస్ కావాలని బాగా గేమ్ని అయితే మంచి గేమ్ ఆడుతున్నావు, నన్ను మాత్రం సైకిక్ని చేయకయ్యా అంటే బయట ఎక్కడో ఈ సైకిక్ అయిన ఫీలింగ్ వచ్చేసింది అప్పుడే. ఎందుకంటే మణికంఠ టాప్లో ఉన్నాడంటే ప్రతి వారం మణికంఠ కేస్తూ రెచ్చిపోతున్న యష్మి డౌన్లో ఉందనే అది అర్థం. సో అదనమాట విషయం. యష్మి ఇక్కడ మణికంఠను లేపడానికే వచ్చింది. తర్వాత ఏం చెప్తుందంటే, బిగ్ బాస్ ఎప్పుడు ట్విస్ట్ ఇచ్చినా నాకేం అర్థం కావట్లేదు, బిగ్ బాస్ నాకు కొంచెం స్పేస్ కావాలి, నాకు కొంచెం టైం కావాలి అని చెప్పకు నాయన, చెప్పకు, ఎప్పుడు అప్పుడు నేను సైక్ అవుతాను, ఎప్పుడు నవ్వుతూ ఉండు, నీ నవ్వు చాలా బాగుంటుంది. యాక్చువల్గా నీ నవ్వు చూసే పడిపోయాను, ఆ తర్వాత తెలిసింది నీ పెళ్ళి అయిందని, ఒక పాప ఉందని. ఇదంతా మణికంఠను లేపడానికి, మణికంఠ ఫ్యాన్స్ని లేపడానికి మాత్రమే నాకు అనిపించింది. ఎందుకంటే నిన్నటి నుంచి కొడుతుంది మణికంఠను, ప్రతి వారం నేను నామినేట్ చేస్తున్నాను కదా, మరి మణికంఠ పొజిషన్ హైలో ఉందంటే దాని అర్థం ఏంటి? ఆడియన్స్ అంతా మణికంఠ వైపు ఉన్నారంటే అర్థం ఏంటి? యష్మి డౌన్లో ఉంది, యష్మి సైకిక్ అయిపోతుంది బయట అని అర్థం అనే కదా. తర్వాత అది అయిపోతుంది. యష్మి నేను సీక్రెట్ రూమ్లోకి పిలుస్తానమాట. యష్మి సీక్రెట్ రూమ్లోకి వెళ్తుంది. అటువైపు ఏమో నీకు ఎవరంటే ఇష్టం హౌస్ మేట్స్లో అంటే నిఖిల్, పృథ్వీ అని చెప్తుంది. వీళ్ళందరూ బయట టీవీలో కూర్చొని చూస్తూ ఉంటారనమాట. సో అందరూ ప్రేరణ అంటుంటారు, కానీ ప్రేరణ పేరు చెప్పదు. అయితే ఒకళ్ళే చెప్పాలి అని బిగ్ బాస్ అంటే నిఖిల్ బిగ్ బాస్ అని చెప్తాడు. ఎందుకు నిఖిల్ అంటే నాలాగే ఆలోచిస్తాడు, స్ట్రైట్గా ఏదున్న పాయింట్ స్ట్రైట్గా చెప్పేస్తాడు, అందుకే అన్నట్టుగా చెప్తుంది అనమాట. మిస్ అవుతున్నారా అంటే ఎస్, మా ఫ్యామిలీని మా ఫ్రెండ్స్ని మిస్ అవుతున్నాను, దయచేసి నేను ఫ్రెండ్స్ దగ్గర చాలా నేర్చుకున్నాను, మా ఫ్రెండ్స్కి దయచేసి ఈ మెసేజ్ చెప్పరా కొంచెం, నేను చాలా మిస్ అవుతున్నానని వాళ్ళని అని చెప్పి కొంచెం ఎమోషనల్ అవుతుంది. మీ ముందు క్లాత్ తీయండి అంటారు. 2 ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. ఒకడేమో నిఖిల్కి వాళ్ళ అమ్మ చేతి ఇంటి వంట, మణికంఠకేమో వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి ఇంటి వంట అంటాడు. వైఫ్ చేతి ఇంటి వంట ఏమండవు, వైఫ్ దగ్గర నుంచి ఇంటి వంట అంటే వైఫ్కి సంబంధించిన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇంటి వంట అని అర్థం. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లోనే కాదు బయట కూడా ఆడుతున్నాడు. ఇక్కడ ఆ హౌస్లో వీళ్ళని వదిలేశాడు, బయట ఏమో గేమ్ ఆడుతున్నాడు. ఎందుకంటే ఇటు కొన్ని ఫ్యామిలీస్ అంటే మాట్లాడుకోవడం అంటే కొంచెం ఫ్యామిలీస్ కనెక్షన్స్ అంత ఇదిగా లేనివి ఉన్నాయి ఈ సీజన్లో. అందులో ఒకటి మణికంఠ ఫ్యామిలీ ఒకటి. అండ్ ఇటువైపు వచ్చేసరికి యష్మి వాళ్ళ నాన్నగారు యష్మితో మాట్లాడరని ఒక ఇది ఉంది. అది కూడా తను సీరియల్స్లోకి రావడం ఇష్టం లేదు, ఇలాగా షూటింగ్స్ అవి ఇష్టం లేక వాళ్ళిద్దరికి గ్యాప్ వచ్చింది అన్న విషయంలో. సో ఇలా ఏమంటే బిగ్ బాస్ వీళ్ళందరినీ కలిపే ప్రయత్నం చేస్తున్నాడు. యాక్చువల్గా కలిపే ప్రయత్నం కాదు, అబద్ధం ఆడడం అని చెప్పాలి. యాక్చువల్గా ఇటు మణికంఠ వాళ్ళ వైఫ్కి సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు డివర్స్ వరకు వెళ్ళడం అయితే జరిగింది. నేను వాళ్ళ ఫ్రెండ్ అయిన షబీనా అని ఒక అమ్మాయి కూడా ఇంటర్వ్యూలో చెప్పింది, వాళ్ళిద్దరూ సీరియల్లో అన్నా చెల్లెలుగా చేస్తున్నప్పుడు తనతో ఇవన్నీ పంచుకునేవాడని చెప్పుకొచ్చింది అనమాట. సో మరి అలా ఉన్నప్పుడు ఆమె ఇక్కడికి ఎందుకు వస్తుంది, ఎందుకు వంట చేస్తుంది, కొంచెం క్లారిటీ మెయింటైన్ చేయాల్సింది. బిగ్ బాస్ అయితే కరెక్ట్గానే చెప్పాడు, మణికంఠ వాళ్ళ వైఫ్ ప్రియా ఇంటి నుంచి వచ్చిన వంట అన్నాడు, కానీ మణికంఠ వాళ్ళ ఇటువైపు నిఖిల్కి వచ్చేసరికి వాళ్ళ అమ్మ చేతి వంట అన్నారు.
సో ఇవి గమనించుకోవాలి. అది గమనించడంలో మనకంటే కూడా ఫెయిల్ అయ్యాడు. యాక్చువల్‌గా వాళ్ళ ఆవిడ ఇండియాకి వచ్చిందేమో అని అతను ఫీల్ అయిపోతున్నాడు. ఇటువైపు ఆ 2 పేర్లు చూడగానే యష్మి చెప్పేస్తది. మణికంఠ నాకు అంత ర్యాపో లేదు బిగ్ బాస్. నాకు ఇష్టం లేదు అసలు మణికంఠ అంటే. నేను ఎందుకో తన నుంచి దూరంగా ఉండాలనుకుంటున్నాను. నాకు ఆ భయము అతనంటే అని చెప్పి. అయినా పర్వాలేదు ఈ మధ్య కొంచెం బాగానే ఉంటున్నాము అన్నట్టుగా చెప్తది. చెప్పి మళ్ళీ కూడా నిఖిల్ ఫుడ్డే తీసుకెళ్తాను. నిఖిల్ చాలా ఎమోషనల్ అవుతాడు నాలాగా. ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి ఫ్యామిలీ మిస్ అవుతున్నానని ప్రతిసారి చెప్తున్నాడు అని చెప్పి యష్మి అంటది. బిగ్ బాస్ ఏమో యష్మి అదే కాకుండా ఫుడ్డే కాకుండా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ కోసం మెసేజెస్ కూడా వచ్చినాయి నిఖిల్కి అండ్ మణికంఠకి అనగానే ఇక యష్మి యష్మి ప్లీజ్ టేక్ ఇట్ అన్నట్టుగా మణికంఠ బయట నుంచి అరుస్తూ ఉంటాడు. కంటెస్టెంట్లు అందరూ కంట్రోల్ యువర్ అన్నట్టుగా అంటుంటారు. అయినా కూడా యష్మి ఆలోచించి ఓ సారీ మణికంఠకి యాక్చువల్గా మణికంఠకి మేమంతా ఉన్నాము, నేను కూడా వెళ్ళి సపోర్ట్గా ఉంటాను, ఏం పర్వాలేదు మణికంఠకి, కానీ నిఖిల్ కొంచెం ఎక్కువ ఎమోషనల్ అవుతాడు కాబట్టి నిఖిల్కే తీసుకెళ్తున్నాను అంటది. ఇక్కడ యష్మి చేసింది కరెక్ట్. ఒక ఫ్రెండ్ అయ్యుండి ఇంకో ఫ్రెండ్ ఇప్పుడే చెప్పింది పైపచ్చు, ఎప్పుడో చెప్పడం కాదు, తన వాళ్ళతో రోజంతా ఉంటుంది, అది ఓకే. అండ్ ఆల్సో నిఖిల్కి ఎవరు ఇష్టము నీకు ఎక్కువ అంటే ఇప్పుడే నిఖిల్ అని చెప్పింది. మళ్ళీ ఇప్పుడు నిఖిల్కి తీసుకెళ్ళకపోయినా తనకు బ్యాడ్ నేమే ఖచ్చితంగా. మరి అన్నీ ఆలోచించుకొని యష్మి అయితే నిఖిల్కే తీసుకెళ్తుంది. మా వైఫ్ ఎందుకు వచ్చిందో ఇండియా నుంచి అంటుంటాడు. ఇటువైపు బిగ్ బాస్ ఏమో మణికంఠ గురించి నువ్వు ఆలోచించట్లేదు అంటే, అలా కాదు బిగ్ బాస్, మణికంఠకి నేను ఉన్నాను బిగ్ బాస్ అని. నువ్వు వింటడం ఏంటి, నీకు అర్థం కావట్లేదు అంటాడు బయట నుంచి. మణికంఠ ఏంటో అతను రెచ్చిపోవడం ఏంటో నాకు అర్థమే కావట్లేదు సామె. ఈ సీజన్ అంతా భ్రష్టు పట్టించేశాడు. తనకున్న ప్రాబ్లంని లోకమంతా ఆ ప్రాబ్లం పంచుకుందామని వచ్చినట్టే ఉంది, కానీ ఈ సీజన్కి ఎందుకు వచ్చాడో సామె అతనికే తెలియాలి. మొత్తానికైతే అతను నాకు కావాల్సిందే అన్నట్టు రెచ్చిపోతున్నాడు. చూడండి, గంటకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు, మేమంతా మోటివేట్ చేస్తాం, హౌస్ అంతా మనకంటే వెనకాల ఉన్నారు, అది నిఖిల్కి జరగట్లేదేమో అనిపిస్తుంది, అందుకే నిఖిల్కి తీసుకెళ్తున్నానంటే ఇంకా యష్మి నువ్వు తీసుకొని వెళ్ళొచ్చు అంటాడు బిగ్ బాస్. తీసుకొని వెళ్తుంది మనకంటే స్ట్రైట్గా నిఖిల్కి ఇచ్చేసి మనకంట దగ్గరికి వెళ్తుంది పాపం స్ట్రైట్గా. ఈ విషయంలో యష్మిని ముచ్చుకోవచ్చు. నేనున్నాను నీకున్నానంటే అయినో నాకు కొంచెం స్పేస్ కావాలి అంటాడు. ఓకే అని వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకంటే కన్సోల్ చేస్తూ ఉంటారు. షో వల్ల ఏమైనా అయిందా ఏంటి, ప్రియా అసలు ఎందుకు ఇండియా వచ్చేసింది అని ఏడుస్తూ ఉంటాడు. నేను ప్రోమోలో చూసాం కదా, సేమ్ సీత ఐఎమ్ షూర్ అలాంటిది ఏం జరుగుండదు అని చెప్పి సీత కన్సోల్ చేస్తూ ఉంటుంది. తర్వాత మేమంతా ఉన్నామని మళ్ళీ యష్మి చెప్పడానికి వస్తుంది. అప్పుడు కొంచెం కంట్రోల్ అవుతాడు. ఓకేలే ప్రియా నుంచి బిర్యానీ వచ్చింది, నాకు అదొక్కటి చాలు అంటాడు. వెంటనే బయటికి వెళ్ళి ఐ లవ్ యూ ప్రియా అని వెంటనే అరుస్తాడనమాట. ఆ రూపాయలు ఉందంటే ఉల్లిపాయలు కావాలమ్మా అంటే లేదు వద్దు అంటారు కదా, అలా ఉంది. మొత్తానికి ఒక ఎమోషనల్నెస్గా అలా అరిచి వెళ్ళిపోతాడు అనమాట. ఏదో మొత్తానికి అయితే ఎమోషన్ అవ్వకుండా మనల్ని కూడా కాపాడాడు అని చెప్పాలి. ఇంతవరకు నిఖిల్కి మెసేజ్ వస్తారన్నమాట, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, అంతే బాగా ఆడు, ఎక్కువ ఎమోషనల్ అవ్వకు, చక్కగా నువ్వు రేస్లో ఉన్నావు, నువ్వు ఎప్పుడెప్పుడు కప్పు లేపి నువ్వే విన్నర్ అవుతావా అని ఎదురు చూస్తున్నావు వాళ్ళ అమ్మ మెసేజ్ పెడుతుంది అనమాట. తర్వాత పృథ్వీని పిలుస్తారు. పృథ్వీ ఎలా ఉన్నారని అడుగుతారు. బాగున్నాను బిగ్ బాస్ అంటే, మీ ప్రయాణం బిగ్ బాస్ హౌస్లో ఎలా కొనసాగుతుంది అంటే, రోలర్ కోస్టర్ లాగా రైడ్ లాగా బాగుంది బిగ్ బాస్ అది ఇదని చెప్తుంటాడు. మీకు ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ అని చెప్తే ఇద్దరు చెప్పచ్చా, యష్మి అండ్ నిఖిల్ అని చెప్తాడనమాట. సో ఇంకొకళ్ళు మర్చిపోయినట్టున్నారు పేరు అంటే, అవును బిగ్ బాస్ విష్ణు అంటాడు అనమాట. ఇంకా మీ ముందున్న ఫుడ్ చూడండి అంటే విష్ణుప్రియాదాన్ని నైనికని పెడతారు. సో ఎవరికో ఒకరికి ఇవ్వాలని అనుకుంటున్నా అంటారు. ఎవరికి ఇస్తారు అంటే నేను నైనికరికి ఇస్తాను బిగ్ బాస్ అంటే త్యాగం చేస్తున్నారా, ఇది మీ త్యాగమా విష్ణు త్యాగమా అంటారు. విష్ణు త్యాగమే బిగ్ బాస్, విష్ణు ఆల్రెడీ చెప్పింది అన్నట్టుగా అంటాడు. ఏమో లోపలికి వెళ్ళే ముందే చెప్తా అన్నమాట, నాది వేరే వాళ్ళది ఉంటే వేరే వాళ్ళదే తీసుకో అన్నట్టు చెప్తుంది. నైనిక ఫుడ్ తీసుకొచ్చి నైనికకి ఇచ్చేస్తారు. నైనిక అందరితో షేర్ చేసుకుంటుంది. నీకు ఎవరు హౌస్లో ఇష్టం లేదు అంటే మనకంట బిగ్ బాస్, కానీ ఇప్పుడు నచ్చుతున్నాడు. ఫస్ట్లో నాకు ఎందుకో సింపతి సీకింగ్లా అనిపించింది, ఇప్పుడు కొంచెం కవర్ అయ్యాడు, బాగానే ఉంటున్నాము మేము అని చెప్తుంటారు. హౌస్ మేట్స్ అంతా ఇదే పాట. ఫస్ట్లో ఎవరు ఇష్టం లేదు అంటే నిఖిల్తో సహా ఇప్పుడు కమింగ్ నిఖిల్ వస్తాడు అందరూ మణికంఠ అంటారు. కాకపోతే ఇప్పుడు కొంచెం సర్దుకున్నాం అంటే సర్దుకునింది ఎందుకు, మణికంఠ టాప్లో ఉన్నాడనా, అంతే కదా, మణికంఠ టాప్లో ఉన్నాడని వీళ్ళందరూ కొంచెం కామ్ అవుతారు. ఇటు విష్ణుప్రియకి వాళ్ళ చెల్లి దగ్గర నుంచి వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్ వస్తుంది అండ్ లెటర్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రాస్తారనమాట. ఇటు నైనిక వాళ్ళ మదర్ దగ్గర నుంచి ఫుడ్ వస్తుంది, ఆమె పంపించిన ఫుడ్ అండ్ ఆల్సో ఆమె లెటర్ వస్తుంది అనమాట. సో నైనికానే చూజ్ చేసుకుంటాడు, ఇంకా అయిపోతుంది. తర్వాత
ఆయనకి వాళ్ళమ్మ నీ ఫైటింగ్ స్పిరిట్ చూయించు, నీ డ్యాన్స్ వెయ్యి, అండ్ మేమంతా నీతో ఉన్నావు, నువ్వు చాలా వారియర్ లాగా ఫైట్ చెయ్యి, అది ఇదని బాగా మోటివేట్ చేసి మెసేజ్ పంపిస్తుంది. సో నువ్వు దేనికి వెనకడుగు వేయకు అని చెప్పి రాస్తుందనమాట చాలా బాగా. అదనమాట ఆ లెటర్ చదివి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మనగంట అని పిలుస్తారు. తర్వాత ఆల్రెడీ వీళ్ళు డిస్కస్ ఏదో మాట్లాడుకుంటూ ఉంటే మన బిగ్ బాస్ సడన్గా మనగంటని పిలుస్తారు. అయితే యష్మి అంటుండదు, ఆల్ ది బెస్ట్ మనీ, నీకు ఏదనిపిస్తే అది చెయ్యి అని చెప్పి యష్మి చెప్తుంది. తెలిసిందే కదా మనకంటే యష్మిదే వస్తుంది. అండ్ నీకు నచ్చిన వ్యక్తులు ఎవరు అంటే నబీలు, విష్ణుప్రియ. బిగ్ బాస్ ఒక 2 days నుంచి నబీల్ బాగా కరెక్ట్ అయ్యాడు. అంటే బయట నుంచి అందరూ నెక్స్ట్ వీక్ నామినేషన్లో నబీలేలే అంటాడు. తెలిసిందే కదా మనకంటే ఎవరిని ఫ్రెండ్ అని అక్కుని చేర్చుకుంటాడో నెక్స్ట్ మినిట్ అవన్నీ పోట్లాగా పొడిచేస్తుంటాడు. సో మనకంటే లోపల నుంచి విష్ణుప్రియ నన్ను చంపేస్తుంది బిగ్ బాస్. ఎందుకంటే విష్ణుప్రియ పేరు ఒక్కళ్ళే చెప్పాలి అంటే నబీల్ పేరు చెప్తాడు. అదనమాట. నెక్స్ట్ పృథ్వీకి వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్ వస్తుంది. ఇష్టమైన చికెన్ కర్రీ పంపిస్తారు, మెసేజ్ పంపిస్తారు. యష్మికి వాళ్ళ ఇంటి నుంచి ప్రాన్స్ కర్రీ వస్తుంది. అండ్ ఆల్సో వాళ్ళ నాన్నగారి నుంచి మెసేజ్ వస్తుంది. ఎక్కడే పడతాడు అసలైన మెలిక బిగ్ బాస్. యాక్చువల్గా ఎవరు యష్మి అను వాళ్ళ నాన్నగారు మాట్లాడుకోరు. ఎందుకంటే యష్మి సీరియల్స్లో రావడం వాళ్ళ నాన్నగారికి ఇష్టం లేక మాట్లాడుకోవడం మానేశారంట. సో నాళ్ళ నుంచి వాళ్ళిద్దరికి మాటలు లేవు. సో బిగ్ బాస్ చూసారా, ఇక్కడ కూడా బయట నుంచి గేమ్ ఆడుతున్నాడు. నిజానికి వాళ్ళ నాన్నగారు పంపిన మెసేజ్ వచ్చిందంటే ఇప్పుడు యష్మికి ఆ విషయం తెలియదు. సో మనకంటే ఏం చెప్తుంది, మేబీ నాది వచ్చినా పక్కన వాళ్ళకి తీసుకో ఏం పర్వాలేదు అన్నట్టుగా యష్మి మాట్లాడుతుంది కదా. యష్మి కూడా పంపిస్తుంది, నీకు ఏది నచ్చితే అదే చెయ్యి అన్నట్టు పంపిస్తుంది కదా. సో ఇక్కడ మనకంటే ఖచ్చితంగా పృథ్వీ తీసుకుంటాడు ఆబ్వియస్గా. పృథ్వీ తీసుకొని బయటకు వెళ్తాడు. ఈమె బాగా ఎమోషనల్ అయిపోతుంది యష్మి, బికాజ్ వాళ్ళ నాన్నగారు ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడట్లేదు ఆమెతో. సో ఆయన నుంచి మెసేజ్ వచ్చింది అనగానే ఆమె చెప్పింది ఎవరో తీసుకున్నా నాకేం బాధ లేదని, కొంచెం ఎమోషనల్ అవుతుంది. తర్వాత తీసుకొని వచ్చేస్తాడు చికెన్ కర్రీ, పృథ్వీకి ఇస్తాడనమాట. పృథ్వీ చికెన్ కర్రీ. యష్మికి యాక్చువల్గా ప్రాణ్ కంటే చికెన్ ఇష్టం, అందుకే మనకంటే ఆలోచించి తీసుకొచ్చాడు చికెన్ కర్రీ అని చెప్పి. పృథ్వీ దగ్గర ఉన్న చికెన్ కర్రీని యష్మికి పెట్టడానికి ట్రై చేస్తారు. యష్మిని అందరూ కన్సోల్ చేస్తారు. మనకంటే తిరిగి వచ్చినప్పుడు యష్మి కూడా అంటుంది అనమాట, ఏం పర్వాలేదులే, నేను యాక్చువల్గా మా నాన్న నుంచి మెసేజ్ వస్తుందని అనుకోలేదు, అయినా నాకు చాలా హ్యాపీగా ఉంది, నువ్వు చేసింది నాకు ఒక్క పాయింట్ కూడా తప్పు అనిపించట్లేదు, యువర్ కరెక్ట్ అని చెప్పి యష్మి చెప్తుంది. ఎమోషనల్ మాత్రం బాగా అవుతుంది. సో తనకు కూడా మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఏం పెద్ద ఉండదు. పృథ్వీ దాంట్లో ఆ మెయిన్ పాయింట్ మాత్రం రాస్తారు, చాలా కామ్ అండ్ కంపోజ్డ్గా గేమ్ ఆడు, అగ్రెషన్ తగ్గించుకో, ఇప్పుడు వరకు గేమ్ ఆడిందే చాలా బాగుంది, అలాగే కంటిన్యూ చెయ్యి, నీ స్టాండ్ నువ్వు తీసుకో అన్నట్టుగా మాట్లాడతారు. వాళ్ళ అమ్మ కూడా చాలా మంచి మెసేజ్ పంపించారు. ఇక్కడ బిగ్ బాస్ మళ్ళీ డ్రామా కింగ్ కదా, దాని పృథ్వీ మెసేజ్ వెంటనే యష్మిది కూడా ఇలా చూపించి తీసేస్తాడు. యాక్చువల్గా యష్మిది వీళ్ళు అనుకుంటారు ఏమన్నా మిస్టేక్ వల్ల అలా జరుగుండొచ్చు అని. బిగ్ బాస్ మిస్టేక్స్ జరుగుతాయి అసలు, కేవలం కావాలని అలా చూపించాలని అలా తీసి చూపించేస్తారు. బిగ్ బాస్ వాట్ ఆర్ యూ డూయింగ్ అని చెప్పి ఎమోషన్ అయిపోతుంది. ఒక 2 lines మాత్రమే చదువుతారు అందరూ. నువ్వు చాలా బ్యాటల్స్ని ఫేస్ చేస్తావు చైల్డ్హుడ్ నుంచి, కానీ నువ్వు చాలా నిన్ను సపోర్ట్ చేయనందుకు మేము చాలా ఫీల్ అవుతున్నాము, నీ డ్రీమ్స్ కోసం నువ్వు చాలా దూరం వెళ్ళి ఫైట్ చేసావు, నీ వెంటే మేమున్నాము, నువ్వు చాలా ధైర్యంగా ఆడు, నువ్వు చాలా వారియర్వి, ఏం భయపడకు, అది ఇదంటూ మెసేజ్ పంపిస్తారన్నమాట యష్మికి కూడా. నిన్ను సపోర్ట్ చేయనందుకు మేము రాంగ్ అని ప్రూవ్ చేసావు, ఇలాంటివి ఎన్నో రాస్తారు వాళ్ళ నాన్నగారు అనమాట. వాళ్ళ నాన్నగారి గురించి వస్తుంది, కానీ యష్మి ఒక 2 lines చదివేసేటప్పటికి తీసేస్తారు. సో యష్మి చాలా ఫీల్ అవుతుంది. కావాల్సిన డ్రామా కోసమే అలా చేశారు కాబట్టి ఆ డ్రామా అంతా ఫుల్ఫిల్గా యష్మి అయితే ఇచ్చేస్తుంది. ఏడ్చి వీళ్ళు అడుగుతారు ఎలా ఉన్నారు, మీకు లెటర్ ఫుడ్ వచ్చింది కదా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే చాలా బాగా అనిపించింది, బికాజ్ ఏదో బరువు దిగిపోయినట్టు అనిపించింది, చూడాలనిపించింది, కానీ పర్వాలేదు దీంతో నేను సాటిస్ఫైడ్ అన్నట్టుగా చెప్తాడు. మీకు హౌస్లో ఎవరంటే ఇష్టం అంటే అందరి పేర్లు చెప్తాడు. పృథ్వీ, మనకంట పేరుతో సహా అందరి పేర్లు, యష్మి, ప్రేరణ, అందరి పేర్లు చెప్తాడు. అయితే ఒక్క పేరే చెప్పాలంటే పృథ్వీ అని చెప్తాడు అనమాట. హౌస్లో లేని వాళ్ళు ఎవరంటే ఇష్టం అని అడిగితే సోనియా, తెలిసిందే కదా, సోనియా నాకు బాగా కనెక్ట్ అయింది బిగ్ బాస్ అందుకే అన్నట్టుగా చెప్తాడు. నిఖిల్కి 3 ఇస్తారు యాక్చువల్గా. ప్రేరణ కోసమేమో పావుబాజీ అండ్ వాళ్ళ హస్బెండ్ నుంచి మెసేజ్ వస్తుంది. ఇటువైపు నబీల్ వాళ్ళ అమ్మగారు చేసిన గులాబ్ జాము అండ్ ఆల్సో బ్రదర్ నుంచి మెసేజ్ వస్తుంది. సీతాకేమో వాళ్ళ పులగన్నము అండ్ పచ్చి పులుసు వాళ్ళ అమ్మగారి నుంచి మెసేజ్ వస్తుంది అనమాట. ఇక్కడ నీకు ఇద్దరినైనా తీసుకెళ్తాను బిగ్ బాస్ అంటే ఒప్పుకోడు అనమాట. ఒప్పుకోకపోతే ప్రేరణ చూస్ చేసుకుంటాడు.
గిన్నెలు తీసుకొస్తాడనమాట. ప్రేరణ ఆల్రెడీ టేస్ట్ చేస్తది. ఒకడే తింటే పొట్టనొప్పి వస్తదని చెప్పు అది ఇది అంటే సీతతో వాళ్ళతో షేర్ చేసుకుంటా ఉంటది. అండ్ ఇటువైపు నబీల్, సీత తెలిసిందే ఫుల్ ఎమోషనల్ అయిపోతారు. వాళ్ళ ఇంటి నుంచి ప్రేరణకు మెసేజ్ వస్తదనమాట. నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. నీ బబ్లీ పర్సనాలిటీతో నీ జెన్యూన్ మాటలతో చాలా బాగా ఆడుతున్నావు. అలాగే కంటిన్యూ చేయి. నీ పెళ్ళై 10 నెలలే అయింది. అయినా కూడా నీకు ఈ షో చాలా ఇంపార్టెంట్ అని మాకు తెలుసు. అందుకే నువ్వు వెళ్ళావు. సో నీకు ఆ స్ట్రెంగ్త్ ఉంది. చాలా ఆడే కాంపిటీషన్‌లో నువ్వు ఖచ్చితంగా విన్ అయ్యి టైటిల్ గెలుచుకుంటావని నీ పర్ఫార్మెన్స్‌తో మాకు తెలుసు అన్నట్టుగా మెసేజ్ పంపించారు. నేను నిన్ను కలవలేకపోయినా ఈ షో ద్వారా నిన్ను చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఐ మిస్ యూ. ఐ విల్ మీట్ యూ సూన్ అంటూ వాళ్ళ హస్బెండ్ నుంచి మెసేజ్ వచ్చింది. నయనిక, నిఖిల్, ప్రేరణ అండ్ పృథ్వీ వీళ్ళ నలుగురిని గార్డెన్ ఏరియాకి రమ్మంటారు. ఎందుకంటే వీళ్ళందరికీ ఫుడ్ వచ్చింది కదా. సో వీళ్ళందరూ కలిపి ఒకళ్ళకి ఎవరికైనా ఫుడ్ వచ్చే ఛాన్స్ మళ్ళీ ఇస్తారనమాట. సో విష్ణుప్రియకి ఇస్తారనమాట. ఇక్కడ యష్మి నాకు వద్దులే, నాకు అవసరం లేదని చెప్తుంది. సో వీళ్ళంతా డిసైడ్ విష్ణుప్రియకి ఇస్తారు. ఎందుకంటే సెకండ్ వీక్లో గిఫ్ట్ కూడా రాలేదు తనకి. సో విష్ణుప్రియ అది అక్కడ పెట్టి ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు ఒక విష్ణుప్రియకి ఒక మెసేజ్ వస్తుంది. నిజంగా క్లారిటీ వచ్చేలాగా రాశారు. మరి విష్ణుప్రియకి బ్రెయిన్ వెలుగుతుందో లేదో. ఎవరో ఆంటీ చేసి పంపించిందంట. ఐ నో అమరావతి అంటే ఐ లవ్ యూ అని చెప్పేస్తూ ఉంటుంది. ఇక విష్ణుప్రియ లెటర్ వస్తుంది. విష్ణుప్రియ లెటర్లో మేము చాలా మిస్ అవుతున్నావు నిన్ను. అసలు నువ్వు చాలా బాగా ఆడుతున్నావు. నీ గేమ్తో ఇంప్రెస్ చేస్తున్నావు. ఆట మీద దృష్టి అండ్ సంకల్పాన్ని పెట్టి రేసు గుర్రంలో ఆడు అంటూ పంపించారనమాట. నామినేషన్ పాయింట్స్ కరెక్ట్గా చెప్పడమే కాదు, నువ్వు డిఫెండ్ చేసుకో. బాగా సైలెంట్గా కామ్గా ఉండడం వల్ల నీ గేమ్ డల్ అయిపోతుంది. సో గట్టిగా నీ వాయిస్ని పెట్టు. అలాగే గట్టిగా అంటే వల్ల అవసరం లేకుండా వద్దు. గట్టిగా మాట్లాడమంటే అవసరం ఉన్న చోట పాయింట్స్ మీద గట్టిగా మాట్లాడమని, నీలో ఉన్న ఫైర్ అంతటి టాస్కుల్లో హౌస్లో బాగా ఆడు అని చెప్తూ ఫైనల్గా నీకు చెప్పేది ఒకటే, ప్రేక్షకుల మనసులను గెలుచుకో అని చెప్పి రాస్తుంది అనమాట. ఇదంతా చదువుతూ విష్ణుప్రియ అంటే మా చెల్లికి ఇంత టాలెంట్ లేదు, ఎవడో గణేష్ అంట అతను రాశాడు అని చెప్తుంది. ఏమీ నేను గెలుచుకోవట్లేదా అయ్యయ్యో అంటూ ఫైనల్గా అయితే మరి ఆలోచిస్తో లేదా ఇక రేపు గేమ్లో చూడాలి. మొత్తానికి పాపది చాలా డల్ అయిపోయింది. చాలా మణికంఠ తనకంటే పైన ఉన్నాడని చూసి భరించలేకపోయింది. కానీ ఏం చేస్తాం ఇంకా అన్నట్టుగా వదిలేసింది. కానీ అంతేగాని అదేంటి నేనేంటి నా నా ఇదేంటి నేను కదా ఉండాల్సింది, నాకు ఫ్యాన్ బేస్ టాప్లో ఉంది కదా వచ్చిన దగ్గర నుంచి, నేను ఎంత మరీ ఎలిమినేట్ అయిపోవడానికి దారి తీయడానికి కారణాలు ఏంటి అని ఏమన్నా చేసుకుంటుందేమో అనుకుంటే రీచెక్ ఏమీ లేదు. విష్ణుప్రియలో అదైతే ఇప్పటివరకు చూడలేదు. మరి కమింగ్ వీక్ నుంచి ఎలా ఆడుతుందో చూడాలి. ఇంకా వీళ్ళు అశ్విని హెయిర్ ఆయిల్కి ఒక యాడ్ లాగా చేస్తారనమాట. దాని ఉపయోగాలు చెప్తూ ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అందరితో అయిపోతుంది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో మణికంఠ కొంచెం ఓవర్ చేశాడని అనిపించిన వాళ్ళకి ఎవరికైనా ఉన్నారంటే వెంటనే సర్దుకొని ఇంతటితో ఆపేయాలి అని అయితే మంచి పని చేశాడు. లేదంటే తనకే బొక్క పడేది. ఇంకా ముందు ఎలా ఎమోషనల్ అవుతాడో. ఈ వీకెండ్ చూస్తే నాగార్జున గారు ఫుల్ ఫైర్ అయినట్టుగా ఇప్పటికే తెలిసింది. యాక్చువల్గా నా రివ్యూ లేట్ అయిపోయింది.